హలో వైజాగ్ పీపుల్, ఒకసారి అయితే ఈ వీడియో చూడండి. కావాలని నా బిడ్డకి హింసించి చంపేశారు, బాధ పెట్టని చంపారు. ఎవరు చంపారో ఎలా చంపారో నాకు తెలియదు, కానీ నాకు న్యాయం కావాలి. చూసారు కదా, ఈ సంఘటన మన వైజాగ్ హనుమంత్ వాగ్ దగ్గర ఉన్న బీ స్క్వేర్ హోటల్ అయితే జరిగింది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న సిస్టర్ పేరు శాంతి కుమారి. బర్త్డే పార్టీ అని పిలిచి తన ఫ్రెండ్స్ కలిసి హోటల్ కి తీసుకువెళ్లారంట. అక్కడ 2 రూమ్స్ బుక్ చేశారని తెలుస్తుంది. మొదటగా అందరూ కలిసి పార్టీ ఎంజాయ్ చేశారంట, కానీ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. కొత్త వలసకి చెందిన సాయి కుమార్, లక్ష్మి సౌజన్య ఇంకో 2 కలిసి శాంతి కుమారి సిస్టర్ మీద డౌట్ తో గొడవ స్టార్ట్ చేశారంట. ఆమె వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు బయట చెప్తుందని అనుకుని వాళ్ళ కోపంతో తను అడుగుతూనే ఉన్నారు. ఆమె నేను అలా ఎవరికి చెప్పలేదు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా తను కలిసి కొట్టారంట. అక్కడ అసలు ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేదు, కానీ తర్వాత శాంతి కుమార్ సిస్టర్ అయితే చనిపోయింది. ఇది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి అయితే ఫిట్స్ వచ్చి చనిపోయిందని అబద్ధం చెప్పారంట వాళ్ళు. పోలీసు వాళ్ళు అయితే కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ ని నమ్మి నైట్ టైం పార్టీకి వెళ్ళడం చాలా తప్పు. అలానే ఇంట్లో వాళ్ళు కూడా మన అమ్మాయి సేఫ్ గా ఉంటుందని నమ్మి పంపించడం, అది కూడా చాలా పెద్ద తప్పు. మనం రోజు న్యూస్ లో చూస్తూనే ఉంటాం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి బయట. కానీ మనం ఇంకా అలర్ట్ అవ్వకపోతే ఇలాంటి ఘోరాలు చాలా పెరిగిపోతాయి. ఈ సిస్టర్ కి ఫాదర్ కూడా లేరంట పాపం. తన మదర్ ని చూసుకుంటూ తన కుటుంబం కోసం బ్రతుకుతున్న అమ్మాయి ఇలా ఒక్కసారి లేకుండా పోయింది. అమ్మాయిలు మెయిన్ గా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని బ్లైండ్ గా నమ్మకండి. మీ సేఫ్టీ మీకు చాలా ముఖ్యం. లైఫ్ లో కొన్ని డెసిషన్స్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ మార్చలేం, కాబట్టి ఆలోచించి నడవడం చాలా ఇంపార్టెంట్. చనిపోయిన వాళ్ళు చనిపోతారు, కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఆ బాధ అనేది అసలు తట్టుకోలేరు.